ఇవ్వండి ఇప్పుడు వచ్చేసింది చూడండి అట్లనే 4-5 రౌండ్లు ఆగిపోతుంది మధ్యలో సో ఆ విధంగా చేస్తే మొత్తం కడుపులోనే బయటకు వచ్చేస్తుంది చిన్నపిల్లలు అయితే పెద్ద పెద్ద దాంట్లో అయితే తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయలేం కాబట్టి ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేసి చిన్న చిన్న పడవలాగా చేసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఆనియన్ సో ఆనియన్ వేసిన అందులో రాళ్ళు తప్ప ఏదైనా వేసుకోవచ్చు అంటుండు సో అందులో అయితే వేసింది కదా అది ఒకసారి టేస్ట్ చేసి సో లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఈజీ అవుతుంది సో చూసి కదా ఎంత చిన్న అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం 2024 నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట సో నాంపల్లిలో షాప్స్ ఏమేమి పెట్టిరు సో అదే విధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని ప్రతి ఒక్కటైతే డీటెయిల్ మొత్తం చూపిద్దాం అదేవిధంగా మాట్లాడేసుకుందాం అనమాట సో ప్రతి ఒక్కటి డీటెయిల్ చూపిద్దాం అండ్ మాట్లాడదామంటే కుదరదు ఎందుకంటే మినిమం 5 గంటల నుంచి 6 గంటల టైం పడుతుంది సో మనకు వీలైనంత వరకు అయితే మీకు చూపిస్తాను సో చూసేయండి అండ్ రావాలనుకున్న వాళ్ళు రండి 2024లో కిరాక్ మంచి అంటే విజిట్ అవ్వాలి చూడాలి అనుకునే వాళ్ళకైతే ఇది సూపర్ ప్లేస్ అన్నమాట సో చూస్తే మీకు కదా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫైనలీ 2024 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసినాం అన్నమాట మనమైతే సో ముందలైతే ఈ విధంగా ఉంటుంది ముందర మనం టికెట్ తీసుకొని ఎగ్జిబిషన్ చూడే దానికంటే ముందే మనకైతే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ముందే కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే చిరు వ్యాపారులు ఉంటారు ఆల్రెడీ షాపులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ముందే ఇక్కడ షాపులు పెట్టుకొని అదేవిధంగా చిన్న అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ బుగ్గలు కానీ లైట్కి సంబంధించిన అవి కానీ ముందర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట అండ్ అమ్ముతుంటారు అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళేదానికన్నా ముందే ఇక్కడ మనకి సగానికి సగం షాపింగ్ చేసేస్తుంటాం అండ్ సగానికి సగం మనం షాపింగ్ చేసేసుకుని వచ్చిన తర్వాత కూడా సగానికి సగం షాపింగ్ బయటనే చేసాం ఎందుకంటే లోపల షాపింగ్ అంటే రేట్లు చినిగిపోతే ఇక బయట కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి తినడం కానీ కొనుక్కోవడం కానీ బయట చాలా వరకు ఎక్కువ చేస్తారు అంటే లోపల జస్ట్ టికెట్ పెట్టుకొని చూడడానికి చాలామంది వెళ్తారు కొనుక్కోవడానికి చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అదే బయట చాలామంది కొనుక్కుంటారు లోపల కొనుక్కోవడానికి చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళే ముందు మనకైతే టికెట్ గురించి అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం అనమాట సో 4-5 గేట్లు ఉన్నాయి సో ఒక్క టికెట్ రేట్ వచ్చేసి మనకి 40 రూపీస్ అనమాట పర్ హెడ్ సో పర్ హెడ్ టికెట్ వచ్చేసి మనకి 40 రూపీస్ సో సెకండ్ గేట్ లాగా ఇక్కడ నోటీస్ అయితే మనం చూసుకుంటే సో టికెట్ రేటు ఆర్ఎస్ 40 రూపీస్ ఫర్ పర్సన్ సో ఇది ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి గ్రౌండ్ మొత్తం ఏ విధంగా ఉంది ఎట్లుంది అయితే మొత్తం అంటే ఎగ్జిబిషన్ సో ఇరగా తీసేద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా ఎంట్రీ ప్లేస్ అన్నమాట సో 4-5 గేట్లు అయితే పెట్టారు మొత్తం ఎంట్రీ అయితే మొత్తం ఎంట్రీ దగ్గర అయితే మంచి ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఫుల్ షాప్స్ అన్నమాట సో ఇక్కడ మొత్తం చూసేసి ఎగ్జిట్ ప్లేస్ అంటే ఎగ్జిట్ అవుతున్నారు ఎగ్జిట్ అయ్యే వాళ్ళు అన్నమాట ఇది సో వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ స్ట్రేట్ వెళ్తారు అదేవిధంగా ఇక్కడ కూడా వెళ్తారు సో ఒక్కసారి అయితే మనం ఇక్కడ బోర్డు ఉంది సో ఆ బోర్డులో మ్యాప్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి అయితే బోర్డులో మొత్తం డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట సో అదైతే చూద్దాం ఒకసారి సో చూడండి ఇక్కడ రౌండ్స్ ఎట్లా ఉన్నాయో మనకి ఈ బోర్డు అయితే చూసుకున్నా మీకు మొత్తం అర్థమైపోతుంది బోర్డులో ఏ విధంగా ఉందో ఇది చూసేసి ఒక్కసారి అయితే మీరు లోపలికి అయితే ఎంట్రీ కండి ఒక్కొక్క షాప్ ఎట్లా ఉందో ఏ విధంగా ఉందో అయితే చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకి స్టూడియో ద ఫర్నిచింగ్ వరల్డ్ అంట ఈ మొత్తం ఏంటంటే మనకి మెత్తలు కానీ సోఫాలు కానీ అదేవిధంగా మనకి బెడ్షీట్స్ కానీ అండ్ ఇంకా మ్యాట్స్ కానీ ప్రతి ఒక్కటి అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఏ విధంగా అమ్ముతున్నారు చూడండి ఈ ఫర్నిచర్ దాంట్లో అయితే మొత్తం 400 అంట సో 400 అని చెప్తున్నారు 400 సో ఇవన్నీ బెడ్షీట్లు ఒక్కసారి లోపలికి కూడా వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఏందైతే చూద్దాం సో కనిపిస్తున్నాయి కదా మనకి బెడ్షీట్లు అండ్ మ్యాట్స్ ప్రతి ఒక్కటి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో మనకి మొత్తం ఈ షాప్ మొత్తం మ్యాట్స్ బెడ్షీట్స్ అండ్ మనకి తలుపులకు వేసుకునే మన ఏమంటారు పరదాలు అండ్ కింద వేసుకునే మ్యాట్లు బండలపైన వేసుకునే మ్యాట్లు సో ఫుల్గా అంటే మంచిగా క్వాలిటీతోని మంచిగా అయితే పెట్టారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి సో ఇంకో షాప్కి అయితే వెళ్ళిపోదాం మనం బయటికి ఇక్కడ చూసుకుంటే మనకి జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే ఇక్కడ చిన్నపిల్లలవి కానీ పెద్దలవి కానీ అన్ని డ్రెస్సెస్ అయితే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో 2 పీసెస్ అయితే 150 249 199 199 సో అన్ని ప్రైజెస్ కూడా పెట్టడం అయితే జరిగింది సో చూడండి జేఎన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద షాప్ అయితే ఉంది అండ్ ముందు కూడా చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం మ్యాట్స్కి సంబంధించి 99 అంట 149 అంట సో చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి క్యాండీస్ కూడా ఉన్నాయి సో క్యాండీస్ చాక్లెట్ సో చూసుకుంటే ఇక్కడ చాక్లెట్ ఇంకా క్యాండీస్ సో వివిధ రకాలైనవి అయితే అమ్మడం అయితే జరుగుతుంది అది ఫుడ్కి సంబంధించినవి కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పాప్కార్న్ ఎస్ఎస్ పాప్కార్న్ ఈ పాప్కార్న్స్ కూడా ఏ రేట్ నుంచి ఉన్నాయో మేడం ప్రైజెస్ అయితే పెట్టలేరు సో ఈ 2 రకాలైతే పాప్కార్న్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మిర్చిది ఒకటైతే నార్మల్ది అండ్ చాక్లెట్ది కూడా ఉందన్నమాట సో ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ది
ఇదైతే చాక్లెట్, ఇదైతే మిర్చి, ఇదైతే నార్మల్. సో 4 రకాలు అయితే పాప్కార్న్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫుడ్కి సంబంధించిన ఐటమ్సే. అండ్ ఇక్కడ ఆయిల్ అంటే మొత్తం మన ఏమంటారు ఇదేమో పువ్వు అంటారు కదా, చందనం పువ్వు, కేసరి పువ్వు ఉంటుంది కదా, కేసరికి సంబంధించిన ఆయిల్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి వివిధ రకాలైన క్యాండీస్, అంటే మనకు పాతకాలంలో అయితే ఉంటాయి కదా, సో పాతకాలంకి సంబంధించిన నిమ్మ పులుసు గోళీలు కానీ, చింతపండుకు సంబంధించినవి కానీ మొత్తం తినుబండరాలు. సో ఇప్పుడు అంటే మొత్తం క్యాండీస్ అని, చాక్లెట్స్ అని అవన్నీ వచ్చేసినాయి కదా, ఒకప్పుడు అనేవి ఇవే ఉంటుండే. ఇక్కడ వచ్చి ఒక్కసారి విజిట్ చేస్తే మనకు ఎలాంటివి అయినా సరే అప్పటి 90s కిడ్స్కి అయితే ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో ఇది ఒక స్టాల్ మనకైతే. కనిపిస్తుంది కదా. సో పక్కన చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఎస్వి టూర్స్ ట్రావెల్స్ అంట, ఎస్వి టూర్స్ ట్రావెల్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ జ్యువెలర్స్కి సంబంధించింది షాప్. ఇక్కడ మొత్తం మనకి చూసుకుంటే లేడీస్కి సంబంధించి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంట్లో ఊడ్చే చీపురు కట్టలతో సహా, మెడలలో వేసుకునే చైన్లతో సహా, ఇక్కడ గాజులు, నెక్లెస్లు ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ లోపలికి వెళ్తే. అండ్ ఇది అసలైన ఎగ్జిబిషన్ కాదు, ఇంకా ఎగ్జిబిషన్కి సంబంధించి స్టాల్స్ కూడా అయితే లోపల ఇంకా పడుతున్నాయి. రేపు సండే అండ్ మండే వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళి జస్ట్ ఒక లుక్ వేసే చూద్దాం. ప్రతి షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకు మాత్రం మినిమం 5 గంటలు లేదా 6 గంటల వీడియో పడుతుంది అన్నమాట. సో ఇక్కడ నించొని చూసుకుంటే మనకి మొత్తం లేడీస్కి సంబంధించి కమ్మలు అండ్ గాజులు అండ్ అదేవిధంగా మెడలలో ధరించే ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ లభిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కదా, ఈ నుంచి ఇదంతా సేమ్ షాప్స్. సో అటు నుంచి అటు పక్కకి వెళ్తే మనకు డ్రెస్ మెటీరియల్ దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్తే డ్రెస్ మెటీరియల్. సో మెయిన్ ఎగ్జిబిషన్ ఇది కాదు, ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్ లోపల ఉంది, అది ఇంకా వేరే సైడ్ ఉంది, అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే పచ్చళ్ళకి సంబంధించింది కూడా ఉందన్నమాట స్టాల్. కనిపిస్తుందా, పచ్చళ్ళకి సంబంధించిన స్టాల్ కూడా ఉంది. సో ఇదంతా లేడీస్ సంబంధించి అని చెప్పాను కదా అదే. సో కొంచెం మనం బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్కి వచ్చి, అంటే మెయిన్ రోడ్ లైట్ లాగా మనం మెయిన్కి వచ్చామన్నమాట. సో మెయిన్ సర్కిల్ దగ్గరికి వెళ్తే మనకి ఎంత పబ్లిక్ అయితే కనిపిస్తుందో చూడండి. సో ఈ సర్కిల్ దగ్గరికి వెళ్ళే మార్గంలో అయితే మనకి ఇక్కడ చూసుకుంటే కాఫీకి సంబంధించిన స్టాల్, అండ్ ఇక్కడ లేడీస్కి సంబంధించిన కమ్మలు అండ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా వాటికి సంబంధించింది. అండ్ కొంచెం లెఫ్ట్ సైడ్ కనిపించుకుంటే మనకి ఇక్కడ చాయ్ అండ్ చాయ్కి బండ్కి సంబంధించిన స్టాల్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి లేడీస్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్, అంటే డ్రెస్సెస్ మొత్తం ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి చూడండి. సో లేడీస్ వచ్చిరనుకో, ఒక్కసారి లేడీస్ గర్ల్స్ వచ్చిరనుకోండి, ఒక పండగ అనుకోవచ్చు. ఇక ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఇక పండగనే అనుకోవచ్చు. వాళ్ళకి ఒక నెల రోజుల దాకా అయితే పండగ వాతావరణం ఉంటుంది. కొంచెం ముందరికి వస్తే మనకి ఒక సర్కిల్ కనిపిస్తుంది. సో ఈ సర్కిల్ దగ్గర ఏంటంటే గాంధీజీ స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎగ్జిట్ ఎక్కడ ఉందో అండ్ గేట్ నెంబర్ ఎక్కడ ఉందో అనేది ఇక్కడ బోర్డు మీద అయితే రాసి పెడతారన్నమాట. సో చూడండి. అండ్ ఇంకోటి మీకు ఫేమస్, హైదరాబాద్ ఫేమస్ మన పిస్తా హౌస్ హలీం అనేది మనకి ఎక్కడ దొరకదు, ఓన్లీ మన రంజాన్ టైంలోనే దొరుకుతుంది. సో ఎగ్జిబిషన్ రోజు అయితే మనకి ఎగ్జిబిషన్లో కూడా పిస్తా హౌస్ హలీం అనేది దొరుకుతుంది. నార్మల్ డేస్లో దొరుకుతుందా హలీం? సో దొరుకుతుందంట. సో నాకు తెలియదు, నేను ఓన్లీ ఎగ్జిబిషన్లో దొరుకుతుంది అనిపిస్తుంది అనుకున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంట్లో డెకరేట్ చేసుకునేటివి, సైడ్ల సోఫాల పక్కన పెట్టుకునేటివి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇంట్లో ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, అండ్ చిన్న కటోలకు సంబంధించినవి కానీ పెద్ద షాప్స్ పెట్టారు అన్నమాట. ఇక్కడ దుబాయ్ ఏమోంది మెలమైన్ క్రేకరీ అంటే క్రాకరీస్ అంటే ఇక్కడ మనకి 379కి పర్ కేజీ అంట. ఇక్కడ 379 పర్ కేజీ అనేసి అయితే రాసింది అనమాట. ఏ ఐటమ్ అయినా తీసుకుంటే 379 పర్ కేజీ వస్తుంది. అండ్ ఇక్కడ వెజిటేబుల్కి సంబంధించి కటింగ్ మిషన్ ఉంది కదా, ఆ వెజిటేబుల్కి సంబంధించి కటింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. సో చాలామంది చాకులతో అయితే కట్ చేస్తారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకు మిషన్లతో చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మస్కతి ఐస్ క్రీమ్ చాలా పబ్లిక్ ఉంటుంది. ఇక చాలామంది అలసిపోయి ఉంటారు కదా. సో వాళ్ళు మస్కతి ఐస్ క్రీమ్ కానీ, బాదం పాలు కానీ అవి తాగడం అయితే ఇక్కడ వచ్చి తాగుతుంటారు. అండ్ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే మనకి ఎగ్జిబిషన్లో ఎవరికైనా కళ్ళు తిరిగి కింద పడిపోవడం కానీ, జలుబు లాంటిది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో చిన్నపిల్లలకు సంబంధించి కూడా బుక్ స్టాల్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ బుక్ స్టాల్ పక్కనే మనకి మహీంద్రాకి సంబంధించి పెద్ద ట్రక్ అంటే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ఏమేమి ఉంటాయి మహీంద్రాకి సంబంధించి ట్రక్ కానీ, కార్స్ కానీ, అండ్ అదేవిధంగా మన బైక్స్ కానీ ఏమేమి ఉంటాయో మహీంద్రా షోరూమ్లో అనేవి ఇక్కడ మొత్తం నాంపల్లిలో మనకి డిస్ప్లే చేయడం అయితే జరిగిందన్నమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ కార్స్ ఉన్నాయి 2, అండ్ బుల్లెట్, అండ్ ఇక్కడ స్కూటీస్, అండ్ ఇక్కడ బైక్స్. చూసుకుంటే మనకి హోండా బుల్లెట్, దీనిపైన మనకి
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. సో ఎవరైనా తప్పిపోయినా ఏమైనా చేసినా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే మనకి చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈకో ఫ్రెండ్లీ అంటే మొత్తం న్యాచురల్గా పర్యావరణం ఖరాబ్ కాకుండా మనకి బ్యాగ్స్ కూడా తయారు చేసి అమ్మడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్నపిల్లలకు స్టడీ అంటే స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ఫోన్కి సంబంధించిన కవర్లు ఇక్కడ మనకి అల్వా ఇది కేరళకు సంబంధించి అల్వా బ్రదర్ రీల్ కాదు ఛానల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమంటారు మన ఈకో ఫ్రెండ్లీకి సంబంధించిన బ్యాగ్స్ ఇంకో స్టాలు. సో ఇంకా చాలా వరకు అయితే స్టాల్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి మెయిన్ ఎగ్జిబిషన్కి సంబంధించి అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇంట్లోకి సంబంధించి మ్యాట్స్ అండ్ డోర్ మ్యాట్స్ కింద బండల మీద వేసుకునే మ్యాట్స్ అండ్ ఇక్కడ లేడీస్కి సంబంధించి కాస్మెటిక్స్ ఇక్కడ మనకి ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ బ్రష్ కానీ అండ్ దువ్వెన కానీ సంబంధించిన అవి కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ న్యాచురల్కి అంటే కాస్మెటిక్స్ ఉంటాయి కదా అవి కూడా పర్యావరణం అంటే నార్మల్గా కెమికల్స్ కలపగా నార్మల్గా ఉండేవి ఇవి. ఇక్కడ పిల్లలు ఆడుకునేటివి అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేటివి నార్మల్గా ముందుకు వెళ్తే గేమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే జార్బండ కానీ అండ్ అదేవిధంగా చిన్న జెయింట్ వీల్ కానీ. సో అక్కడ చాలా సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నాయిస్ వస్తుంది కాబట్టి అక్కడ వెళ్తలేను. సో మెయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉందో ఆ ఏరియాకి అయితే తీసుకెళ్తా. ఆ ఏరియాలో ఎట్లా ఉందో ఏంటైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న ఫుడ్కి సంబంధించి స్టాల్ అండ్ ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా ఈ మన ఫుట్వేర్కి సంబంధించి చెప్పుల షాప్లో వెనకాల మొత్తం 3-4 లైన్లు ఉంటాయి. ఆ 3-4 లైన్లు మొత్తం మనకి ఓన్లీ ఫుట్వేర్ అంటే చెప్పులకు సంబంధించిన షాప్లే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి నెక్స్ట్ పక్కకి వెళ్ళేసి చూద్దాం అక్కడ ఏమేమి షాపులు ఉన్నాయో అండ్ జెయింట్ వీల్ కానీ అవి కానీ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఎట్లా ఉన్నాయో. రైట్ నుంచి మనం లెఫ్ట్కి వచ్చి కొంచెం మళ్ళీ రోడ్ మీదకి వచ్చినామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పొటాటో ట్విస్టర్కి సంబంధించి ఇక్కడ ఒక ఫుడ్కి సంబంధించిన స్టాల్ అండ్ ఈ లైన్లో మొత్తం అయితే మనకి చిన్నపిల్లల గేమ్కి సంబంధించినవి అదేవిధంగా కప్స్ కానీ బౌల్స్ కానీ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఇదేముందా ఇక్కడ స్వీట్స్. సో ఇంపీరియల్ స్వీట్ హౌస్ చిన్న స్టాల్ వేయడం అండ్ ఇక్కడ చిన్న పిల్లల బొమ్మలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిడ్స్కి సంబంధించి బొమ్మలు అన్నమాట అన్నీ చిన్నవి. సో చూడండి మొత్తం పిల్లలు వస్తే కూడా పెద్ద పండగ అబ్బా. సో మెయిన్ ఎగ్జిబిషన్ అంటేనే మనకు జెయింట్ వీల్ కానీ అని ఆడుకునే పెద్ద ఉయ్యాలలు అన్నీ ఉంటాయి కదా. సో అక్కడికి తీసుకొని వెళ్తాం. ఇక్కడ కూడా బైక్కి సంబంధించినవి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జింత తిలస్మాత్కి సంబంధించి స్టాల్ అండ్ ఇక్కడ ముందర చూసుకుంటే మనకి ఇంకా గర్ల్స్ వచ్చిర్రు అనుకోండి నార్మల్గా చిన్నపిల్లలుగా చేసే గర్ల్స్ వచ్చిర్రు అనుకోండి ఇక వాళ్ళని అయితే ఆపలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ టెడ్డీ బేర్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట టెడ్డీ బేర్స్. సో చూడండి ఇక్కడ మొత్తం టెడ్డీ బేర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడండి. మొత్తం టెడ్డీ బేర్స్ ఏ విధంగా ఉన్నాయో అన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయంటే మొత్తం ఏది పడితే అది మొత్తం తీసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు. వాళ్ళు వస్తే అసలు అలా మాటలు వినరు. ఎవరు మాటలు కావాలని కొట్లాడతారన్నమాట. ఆ విధంగా అయితే ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా జూమ్ చేసి చూపిస్తాను నేనైతే. చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మొత్తం ఈ స్టాల్స్ అన్నీ అదే అన్నమాట. సో అక్కడ చూసుకుంటే మెష్మా బజార్ అంట మెష్మా బజార్. సో చూడండి మొత్తం ఎంత ఎగబడ్డారు చూడండి ఎంతమంది ఎగబడ్డారు. సో అందులో అయితే సగానికి సగం మంది కాదు 90% మొత్తం గర్ల్సే ఉంటారన్నమాట. సో ఇక్కడ చూసుకునే స్టాల్స్ ఇది మొత్తం మన ఏమంటారు రియల్ ఎస్టేట్కి సంబంధించింది అండ్ ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అండ్ ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి చిన్న జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో మీకు చెప్తున్న జెయింట్ వీల్కి సంబంధించి ఉంటాయి కదా జేఎన్ ఫ్యాక్టరీకి ఆపోజిట్లో మనకి జెయింట్ వీల్ అదేవిధంగా ఆడుకునేవి ప్రతి ఒక్కటి ఉంటాయి. సో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి పీచు మిఠాయి కనిపిస్తుంది కదా పీచు మిఠాయి క్యాండీ సో షుగర్ క్యాండీ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 4-5 షాపులు ఉన్నాయి. ఈ నుంచి ఒక లాస్ట్ నుంచి ఈ వరకు అయితే 4-5 లైన్లలో అయితే షాపులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్సే మొత్తం 4-5 లైన్లు అంటే 4-5 లైన్లు అంటే పెద్ద రోడ్లు ఉంటాయి కదా రోడ్లలో 4-5 లైన్లు మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. సో ఒక్క షాప్ చూపించకుండా కూడా మీకు ఒక షాప్ చూపించినా ఒక లైన్లో వెళ్తే మొత్తం అవే ఉన్నాయి సేమ్. ఇక మళ్ళీ మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ లైన్లో అయితే వెళ్తున్నా. సో చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఈ లైన్ అండ్ ఈ లైన్ మొత్తం డ్రై ఫ్రూట్సే. సో ఈ డ్రై ఫ్రూట్స్ నుంచి మధ్య నుంచి దాటుకుంటూ వెళ్తే మనకి జెయింట్ వీల్ కానీ అవి కానీ కనిపిస్తాయి అవి చూపిస్తాను మీకు. సో ప్రైజెస్ కూడా చాలా హైయే ఉన్నాయి జెయింట్ వీల్కి సంబంధించింది. ఎందుకంటే ఒక్క జెయింట్ వీల్ ఎక్కితే 150 రూపీస్ అంట ఒక్క టికెట్. సో ఇంకోటి ఈ లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే చెప్పలేకపోతున్నాను. ఇక జెయింట్ వీల్కి ఆపోజిటే మనకి లస్సీ ఉంది. సో పైకి ఎక్కి అయితే మొత్తం అలసిపోతారు కాబట్టి సో ఫైనలీ మనకి జెయింట్ వీల్ అయితే వచ్చేసినాం. సో చూడండి జెయింట్ వీల్. సో చాలామంది చూసి భయపడుతుంటారు. సో ఇదన్నమాట
ఒక్కటే దగ్గర మనకి జెయింట్ వీల్ ఉంది. ఇది చాలా వరకు అయితే నాకు పేర్లు తెలియదు, ఏ పేరు దేని అంటారో అయితే తెలియదు. సో అది చూడండి, ఒక స్ట్రేట్ ఒక రాడ్ లాగా ఉంటుంది, దాని చుట్టూ ఒకటి కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంటుంది. అది మెల్లమెల్లగా పైకి అయితే తీసుకొని వెళ్తుంది, చాలా హైట్ వరకు అయితే తీసుకొని వెళ్తుంది అనమాట. సో కళ్ళు కూడా తిరుగుతున్నాయి పైకి అక్కడ దాకా మొత్తం పై దాకా తీసుకొని వెళ్ళి కింది దాకా ఫాస్ట్ అంటే స్లోగా ఫాస్ట్గా పైకి కిందికి తిరుగుతుంది. సో పైకి ఎక్కితే మాత్రం కళ్ళు తిరగడం మాత్రం కంపల్సరీ. సో ఇదొకసారి చూడండి మొత్తం ఒకసారి మొత్తం తిరుగుతుంది చూడండి. అది మొత్తం ఇట్లా మొత్తం కిందికి మొత్తం రొటేట్ అయిపోతుంది. అల్లు ఉంటే మాత్రం మొత్తం కడుపులో నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం తిరుగుతుంది చూడండి, ఇది మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. సో 1 సెకండ్ ఆగితే మొత్తం వెయిట్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది చూడండి. అట్లా స్లోగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఏరోప్లేన్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ కింద ఏరోప్లేన్. సో అది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది, ఇంకొక రౌండ్కి వచ్చేస్తుంది. అదిగోండి ఇప్పుడు వచ్చేసింది చూడండి. అట్లనే 4-5 రౌండ్లు ఉంది, అది ఆగిపోతుంది మధ్యలో. సో ఆ విధంగా చేస్తే మొత్తం కడుపులోనే బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ పేరెంట్స్ ఎక్కి ఆడుకోవడానికి కూడా మనకి మంచిగా ఎక్కి చిన్న బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల మధ్యలో అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రాగన్స్ ఉన్నాయి, ఈ డ్రాగన్స్లలో చిన్నపిల్లలు కూర్చొని ఆడుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది కూడా చాలా పెద్దలు చిన్నలు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. దీన్ని కూడా చూసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో. ఇక్కడ అయితే చాలా ఏమంటారు మొత్తం మనకి నాయిస్ అయితే చాలా ఉంది, ఎందుకంటే నాయిస్ మొత్తం పాటలు పెట్టి డీజే పెట్టి ఫుల్ అంటే ఫుల్. నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తంలో అయితే ఎక్కడ పబ్లిక్ ఉంటుంది, ఈ ఆడుకునే ప్లేస్తోనే పబ్లిక్ అనేది ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో ఉయ్యాలకు సంబంధించింది, ఈ బైక్ రేసింగ్ సంబంధించింది అయితే మొత్తం గర్ల్స్ అండ్ బాయ్స్ ముగ్గురు కలిసి అంటే లేడీ బాయ్స్ అందరు కలిసి మొత్తం చుట్టూ 30 ఇంచుల ఒక చెక్క పైన అయితే మొత్తం రైడింగ్ చేస్తారనమాట. అది పొడుగుగా ఉంటుంది కదా, దానిపైన రైడింగ్ చేస్తారు. సో ఒక్కొక్క టికెట్ అయితే మినిమం 100 నుంచి 200-300 వరకు అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో జెయింట్ వీల్ ఒకటే అడిగిన నేను 150 రూపీస్ ఉందన్నమాట. ఇంతకుముందు చూపించినప్పుడు కింద ఉన్నాయి కదా, ఇప్పుడు అయితే పైకి వెళ్ళిపోయింది చూడండి. సో చూడండి మొత్తం పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది. అది ఇంకా స్లోగా తిరుగుతుంది, ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించింది అయితే ఇక్కడ చిన్న జాయింట్ వీల్ అనమాట. సో ఇవి అండ్ ఇంకోటి అక్కడ జాయింట్ వీల్ పక్కన ఇంకోటి ఉంది. సో ఇక్కడ జెయింట్ వీల్కి పక్కన ఇంకోటి ఉంది చూడ, అది ఉయ్యాల లాంటిది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒంటెలకు సంబంధించింది చుట్టూ తిరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది అయితే ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ వెనకాల చూసుకుంటే ఇంకోటి టూరోట్రా అంట. సో అది కూడా. సో ఇవన్నీ తిరగవచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్కి. ఒక్కసారి మీరు వచ్చారనుకోండి, సో ఒక రేంజ్లో అయితే మీరు ఎంజాయ్ చేయవచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ ముసలి వాళ్ళకి ఎలా అంటే చిన్న ట్రైన్ ఉందన్నమాట, ఆ ట్రైన్లో ఎక్కి మొత్తం ఎగ్జిబిషన్ అనేది మొత్తం చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది చూసుకుంటే చిన్నపిల్లల ఏరోప్లేన్ ఇంతకుముందు చూపించాం కదా, దానికి సంబంధించింది. ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. సో పట్టుకొని మొత్తం కెమెరా పట్టుకొని చేయి అయితే వస్తుంది. సో ఒక్కసారి ఎగ్జిబిషన్ అంటే ఈ మొత్తం ఆడుకునే ప్లేస్ అంటే ప్లే ప్లేస్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి కొంచెం డ్రెస్సులకు సంబంధించింది కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. ఎగ్జిబిషన్ నుంచి మనం కొంచెం ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వస్తే మనకి చూసుకుంటే మనకి ఇక్కడ స్నాక్స్ లాంటివి, క్యాండీస్ లాంటివి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ నుంచి ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇక ఆటకు సంబంధించి అంటే పిండికి సంబంధించింది అయితే ఒక పెద్ద స్టోర్ కూడా పెట్టడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ మన గోధుమ పిండికి సంబంధించింది. సో ఇక్కడ నాకు స్నాక్స్ ఇంతకుముందు నేను తిరిగినా అనమాట ఒకసారి, అంటే ఈ రోజే ఒక 1 అవర్ ముందు ఒకసారి మొత్తం చక్కెర వేసిన. ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఫుడ్ అనేది రెడీ చేస్తున్నారు, ఎంత మంచిగా చేస్తున్నారో చూడండి, మీకు అయితే చూపిస్తాను. సో చాట్ అన్నమాట. సో చాట్, ఇది సమోసా, పానీపూరి, అండ్ ఇక పావ్ బాజీ. సో పావ్ బాజీ ఇంత పబ్లిక్ ఉన్నారు చూడండి, మొత్తం పబ్లిక్ నిండిపోయింది మనకైతే తినకుండా అయితే. సో ఇక్కడ పూరి చూస్తే మీరైతే అవాక్ అయిపోతారు అన్నమాట. సో ఎందుకంటే ఎంత పెద్ద పూరి ఉంది చూడండి ఈ పూరి. సో ఒకటే పూరి, సో మీడియా. సో ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద పూరి, ఒకటే పూరి అన్నమాట నాకు తెలిసి పూరి. సో ఎట్లా వంగిపోతుంది చూడండి అది. సో చాలా పెద్దగా ఉంది, ఒక్కటి దోశ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అన్నమాట పూరిగా. చూడండి మొత్తం ఆయిల్ ఎంత పెద్దగా అనిపిస్తుంది అంత పెద్ద పూరి అన్నమాట. చాలా ఫుల్ ఉంది మనకు పబ్లిక్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మిర్చి బజ్జీలు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ బలం ఎంత ఉందో అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, మీ బలం ఎంత ఉందో అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు గేమ్స్ కూడా ఆడవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ నుంచి మొత్తం లేడీస్కి సంబంధించిన బట్టలు అన్నమాట. ఈ నుంచి మొత్తం ఆ వరకు అయితే మొత్తం లేడీస్కి సంబంధించిన బట్టలు అన్నమాట. అండ్ అదేవిధంగా
ఇక్కడ బ్యాక్ సైడ్ గల్లీలు ఉంటాయి కదా, ఈ బ్యాక్ సైడ్ మొత్తం 4-5 రోడ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ 4-5 రోడ్ల మొత్తం లేడీస్ సంబంధించిన స్టాల్సే అన్నమాట. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళినాం అనుకోండి, ఇంకా లేడీస్ని తీసుకొని ఒకసారి లోపలికి వెళ్తే మినిమం ఒక 50,000 నుంచి 60,000 ఖర్చు పెట్టుకోవాలి. అన్ని గానం ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. సో ఒక షాప్ చూపిస్తే మీకు సరిపోతుంది కాబట్టి అయితే నేను చూపించడం అయితే జరగలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ బొద్దింకలు అండ్ ఈగలు దోమలకు సంబంధించినవి కూడా మీకు మందులు కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం అంటే ఇది స్మోక్ క్యాండీ, అంటే స్మోక్ క్యాండీ అంటే మనం బిస్కెట్ కానీ వేసుకునే మన నోట్ల నుంచి అయితే పొగలు వచ్చే విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ నుంచి అయితే మనకు స్టార్ట్ మొత్తం స్టాల్స్. ఇంతకుముందు చూపించినా కదా మనకు తినుబండారాలు, మనకు ఒకప్పుడు 90s కిడ్స్కి తెలుసనే అది. అండ్ ఇక్కడ టవల్స్కి సంబంధించింది కనిపిస్తుంది కదా ఆ స్టోర్, ఇదొకటి. అండ్ ఇక్కడ ఇంకో స్టోర్ చూసుకుంటే డ్రై ఫ్రూట్స్ అంట, అండ్ ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అంట, చాలా తక్కువలో ఉంది. ఇక్కడ కమ్మలకు సంబంధించింది, ఇక్కడ బురకలకు సంబంధించింది, మొత్తం అంటే ముస్లిం సోదరిమణులు ఉంటారా వాళ్ళకి సంబంధించిన షాపింగ్లు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాజులకు సంబంధించింది. అండ్ మధ్యలో చూసుకుంటే అక్కడ మనకి ఇంకో ఫుడ్ స్టాల్. సో ఇట్లా చెప్పుకుంటే పోతే ఒక రేంజ్లో ఒక వీడియో నాకు తెలిసి ఒక 5-6 గంటలు కాదు, మినిమం 10 గంటలు పడుతుంది అనమాట. అన్ని స్టోర్లు ఉన్నాయి. సో నేను ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి కొన పాయింట్లు మెయిన్ పాయింట్లు ఏమేమి ఉన్నాయో అవి చూపించుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈ మధ్య నుంచి పోతే మొత్తం స్టాల్స్ ఉన్నాయి. మళ్ళీ పిల్లలకి బొమ్మలు, ఆ బొమ్మలకు సంబంధించి వాటికి సంబంధించి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇంతకుముందు మనం పెద్ద జైంట్ వీల్స్ పెద్దోళ్ళు ఆడుకునేవి, ఫ్యామిలీ ఆడుకునేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ముందర చూసుకున్న చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో గుర్రాల మీద ఎక్కి గుర్రాలు తిరిగే విధంగా. అండ్ ఇక్కడ మోటుపత్తులకు సంబంధించి కార్లు ఇక్కడ. సో చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి. సో మోటుపత్తులలో మోటు ఉన్నాడు, పత్తులు ఇక్కడ. సో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి, చిన్న బైక్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే చిన్న షిప్ లాగా వేసి పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో చూడండి ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఇక్కడ మనకి ఇది ఏంటంటే మన చిన్న పడవల్లాగా అయితే ఉన్నాయి. సో ఎంజాయ్ చేస్తారు పిల్లలు, కనిపిస్తుంది కదా. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంటారా, ఎక్స్పీరియన్స్. సో చిన్నపిల్లలు అయితే పెద్ద దాంట్లో అయితే తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయలేం కాబట్టి ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేసి చిన్న పడవలాగా చేసి ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో అర్థమైంది కదా. అండ్ అదేవిధంగా ఇంతకుముందు ఒక ఏరోప్లేన్ చూసినాం అక్కడ మనం, ఇంకో చిన్న పిల్లలది ఏరోప్లేన్కి సంబంధించి ఆడుకునేది. సో ఈ నుంచి అక్కడ మనకి కార్స్ అలాంటివన్నీ ఆడుకునేవి, పిల్లలు ఆడుకునేవి. అండ్ ఇక్కడ లోపల ఈ లైన్ చూసుకుంటే మనకి బెడ్షీట్స్ కానీ అవి కానీ. సో నేను ఇక్కడ వచ్చి చెప్పడం ఇంకోటి మీకు స్టార్టింగ్లో ఇంకో పాయింట్లో కూడా ఒక మాట అన్నాను, ఏంటంటే రేట్స్ కూడా చెప్తాను అది ఇది అనేసి అయితే. సో రేట్స్ ఎట్లా అంటే మనకి ఒక్కొక్క ప్రైస్ 10 రూపాయల నుంచి డైరెక్ట్ 50,000 వరకు కూడా ఉన్న ఏమంటారు మన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బట్టలు కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. సో అన్నీ సో కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఎగ్జిట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంకోటి బాణాలు వేసేటివి, గన్నులతో కాల్చేటివి, అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నాయన్నమాట. కనిపిస్తుంది కదా. సో ఇది బాణాలు వేసేటివి, బాణాలు కనిపిస్తున్నాయి, బాణాలు వేసేటివి. ఇది గన్ను కనిపిస్తున్నా, ఇది గన్నుకు సంబంధించింది. సో ఇట్లా గన్ను పట్టుకొని కనిపిస్తుంది కదా, షోల్డర్ పెట్టుకోవాలంట. సో ఇది సో ఇట్లా గన్నుతోనే ఒక చిన్న బుల్లెట్స్ లాంటివి ఇస్తారు, దాంతో చూసి అక్కడ గురి చూసి కొట్టాలి. సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. సో కొట్టిన ఏంటంటే ఆ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఈచ్ ఒకసారి కొట్టడానికి 100 రూపీస్. సో ఇక్కడ బాణాలతో ఆడుకునేది ఇట్లా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఒకసారి వచ్చేస్తే. అండ్ ఇక్కడ క్యాండీస్, ఐస్ క్రీమ్కి సంబంధించింది ఇది ఒక స్టాల్, ఫుడ్ స్టాల్. అండ్ ఇక్కడ బట్టలకు సంబంధించింది, లేడీస్ బట్టలకు సంబంధించింది ఉంది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి కాటన్కి హోల్సేల్వి షాపులు, అంటే మన క్లాత్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాటికి సంబంధించిన షాప్స్ కానీ ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలవి, అంటే న్యాచురల్గా మన ఏంటంటారు కాటన్తో తయారు చేసినవి ఇవన్నీ కాటన్కి సంబంధించిన స్టాల్స్ అనమాట. ఈ నుంచి 200 అని అలా చూసారు కదా, 200, 300 వదులుతారు. సో ఈ నుంచి చూసుకుంటే మనకి ఇంతకుముందు వచ్చినాం కదా సర్కిల్ అనేసి, గాంధీ తాత ఉన్న సర్కిల్ అన్నాం కదా, ఆ సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ నుంచి మనం స్టేట్ వెళ్ళినాం, ఇది మన లెఫ్ట్ కొడితే ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏముందంటే ఫుడ్ స్టాల్స్ అండ్ అంటే మన బెడ్షీట్స్ అండ్ ఇంకా మ్యాట్స్ వాటికి సంబంధించి, అండ్ లేడీస్కి సంబంధించి కాస్మెటిక్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బొమ్మలు, అంటే సౌత్ హోమ్ నీడ్స్ అంట, మొత్తం బొమ్మలు కానీ గిన్నెలు కానీ ప్రతి ఒక్కటి A to Z పిల్లల నుంచి మొత్తం కిచెన్కి దానికి మొత్తం సంబంధించిన ఐటమ్స్ అన్నమాట ఇవి. సో ఇది సో ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా అదే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కటర్ అన్నమాట. చూపెట్టానా? సో చూపిస్తా అంటుండు మీడియానా.
ఇది ఆనియన్ సో ఆనియన్ వేసిండు అందులో, క్యారెట్, బీట్రూట్, అల్లం, వెల్లుల్లిపాయలు ఏదైనా రాళ్ళు తప్ప అన్ని వేసుకోవాలా, రాళ్ళు వేయకూడదు, రాళ్ళు ఎరిగిపోతుంది. సో రాళ్ళ తప్ప ఏదైనా వేసుకోవచ్చు అంటుండు. సో అందులో అయితే వేసింది కదా చూడండి, ఒక్కసారి అట్లా వేసేసి. సో లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీ అవుతుంది. సో చూసిరు కదా ఎంత చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయో. ఇది కూడా సూపర్ ఐటమ్ ఇది కూడా. ఓకే, ఇట్లా క్యాబేజ్ కట్ చేయాలా, నూడిల్స్కి, ఫ్రైడ్ రైస్కి క్యాబేజ్, చిన్న చిన్న కర్రీస్ కావాలా, చిన్న చిన్న కర్రీస్. ఓకే, ఆనియన్ కట్ చేయాలా, రౌండ్ ఆనియన్ ఇలా. ఇది రౌండ్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఇలా. ఓకే, చిన్న చిన్న ఆమ్లెట్, దోశ, పానీపూరికి కర్రీస్కి కావాలా, కర్రీస్కి కూడా వచ్చింది ఇలా కాచి పెట్టుకోవాలా. ఓకే, ఇది కర్రీస్కి ఎర్లీ మార్నింగ్ యూజ్ చేస్తాం ప్రతి కర్రీలో ఈ ఆనియన్. ఇలా పొటాటో చిప్స్ కూడా సూపర్ వస్తుంది ఇందులో. ఓకే, కూడా ఇట్లా ఇది చిప్స్ కూడా ప్లేన్ చిప్స్ అంటారు. లేస్ కావాలా, లేస్ అంటే లేస్, చిన్న పిల్లలకి లేస్ అంటే లేస్. డిజైన్ ఫ్లవర్ డిజైన్ కావాలా, అది కూడా వచ్చేది. డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా వచ్చు. విష్ చేసుకోవచ్చు ఇట్లా. అర్థమైంది కదా, మల్టీపర్పస్ ఉంటుంది. మల్టీపర్పస్. సౌత్ హోమ్ నీడ్స్ షాప్కి రావాలా, కింద ఉంటుంది అని చెప్పు. ఓకే, కనిపిస్తుంది కదా సౌత్ హోమ్ నీడ్స్ అంట. సో అక్కడ కింద అయితే ఉంటుంది. సో అన్ని రకాల లేడీస్కి సంబంధించి మొత్తం ఈజీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. లేడీస్కి అయితే చాలా ఈజీగా ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ అంట. సో చూసిరా దొండకాయ కూడా కట్ చేసారు, ఈ విధంగా అయితే ఉంది. సో ఇది మన బ్రదర్ అయితే మంచిగా చూపించిండు. సో ఇక్కడ ఇదంతా మొత్తం చూసుకుంటే బొమ్మలకు సంబంధించి అండ్ బెడ్షీట్కి సంబంధించి అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ లేడీస్కి సంబంధించి బజ్జీలు గిజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సో మురుకులు, సేమియా అవన్నీ చేయడానికి. గరం వేడి నూనె కడాయిలో జస్ట్ ప్రెస్ చేయాలేమా సేమియా మిక్చర్. సో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. మిషన్ ఈజీగా ఉంటుంది, 10 రకాలుగా ఉంటుంది అన్నమాట. 10 రకాలు ఉంటాయి. ఒక్కసారి అయితే తీసుకోండి. దీని కింద అయితే అప్నా బజార్ కింద అయితే మనోడు షాప్ అయితే పెట్టిండు. ఇక లేడీస్కి సంబంధించి ఇంకోటి మన బ్యాగ్స్ అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. KGN బ్యాగ్స్ అంట, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి ఇక్కడికి వచ్చిర్రు అనుకోండి, ఇక మళ్ళీ మీ లేడీస్ అయితే బయటికి పోనీయరు. చెల్లె కావచ్చు, అండ్ అదేవిధంగా మన సిస్టర్ కావచ్చు, ఎవరైనా ఇక చెల్లి, సిస్టర్, మన ఫ్రెండ్, మన వైఫ్, మన అక్క, ఎవరైనా అమ్మ, ఎవరైనా సరే ఒక్కసారి నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చిర్రు అనుకోండి, ఇక మళ్ళీ బయటికి అయితే వెళ్ళనీయకుండా అయితే అలుగుతారు. సో ఇవి కూడా ఐస్ క్రీమ్స్ కనిపిస్తున్నాయి, ఇవి కూడా. సో అదేవిధంగా సో ఇక్కడ చూసుకుంటే రామ్ హ్యాండ్లూమ్ అంట. సో ఇవి కూడా మన బెడ్షీట్కి సంబంధించినవి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రేంజ్లో ఉన్నాయి. అబ్బా ఏం చెప్పాలో, ఎట్లా ఏ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ నుంచి ఎండ్ చేయాలి అనేది మనకైతే తెలియదు అన్నమాట. అంత రేంజ్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకి అన్ని లేడీస్కి సంబంధించి నార్మల్ అంటే కాటన్కి సంబంధించి క్లాత్స్ అనమాట, అంటే డ్రెస్సులు. సో ఎట్లా అంటే మనకి చేనేతకు సంబంధించినవి కానీ, పట్టుకు సంబంధించినవి కానీ, నార్మల్ రెడీమేడ్గా ప్రింటెడ్ కానీ, ఇలాంటికి సంబంధించిన అన్ని రకాలైన డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. సో చాలామంది కొన్ని షాపులకు వెళ్తే ఇవే పర్టికులర్గా ఇవే వేసుకుందాం అనేసి అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చాలా దగ్గర దొరకాయి. కాకపోతే నాంపల్లి ఎగ్జిబిషన్ మీరు ఒకసారి వచ్చారనుకోండి, మీకు ఏ రకమైనది కావాలంటే ఆ రకమైనది అయితే దొరుకుతుంది అన్నమాట. లేడీస్కి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ కిరాక్. ఇంకా ఫ్యామిలీ రావాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, దగ్గర హైదరాబాద్లో చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో రావాలంటే కూడా అది సూపర్. ఇక మీ గర్ల్ ఫ్రెండ్కి షాపింగ్ చేయాలంటే అది కూడా సూపర్. కాకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ మొత్తం జోబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అన్నమాట. సో అట్లుంటుంది మళ్ళీ ఇక్కడికి వస్తే. సో ఇంతకుముందు చూపించాం జాయింట్ వీల్ కానీ అవి కానీ, అవన్నీ ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక మినిమం ఒక 5 గంటలు 6 గంటలు స్పెండ్ చేయాలి. జోబులో ఒక 5,000 నుంచి 10,000 పెట్టుకోవాలి. అంటే ఎంజాయ్ చేయాలంటే జస్ట్ చూడడానికంటే టికెట్ ఒక 40 రూపాయలు పెట్టుకొని మొత్తం చూసి వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అట్లా కూడా. కాకపోతే అన్నీ చూడాలి, కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలంటే మినిమం ఒక 20,000 నుంచి ఒక 20,000 10,000 పెట్టుకొని రావాలి. షాపర్స్ అంటే ఇక్కడ మొత్తం చీరలకు సంబంధించి. అండ్ జేఎన్ ఫ్యాక్టరీ సీడ్ ఒకటి ఉంది. ఇంతకుముందు ఒక అవుట్లెట్ అక్కడ చూసినాం, అంటే ఒక షాప్ అక్కడ చూసినాం, మళ్ళీ ఇంకో అవుట్లెట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్న చెప్పుల షాప్లో, ఇంతకుముందు కూడా చెప్పుల షాప్లో అని చూపించినాం కదా, అక్కడ మొత్తం పెద్ద చెప్పుల షాప్ స్టోర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మనకు ఎంట్రీ ఎక్కడ నుంచి ఇచ్చినామో అక్కడనే ఎంట్రీ పాయింట్ ఉంది. ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఈ లాగ్ అనేది మనం కంప్లీట్ చేసేద్దాం. సో వివిధ రకాలైన ఐస్ క్రీమ్లు, వివిధ రకాలైన మన చాక్లెట్స్, క్యాండీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జేఎన్ అవుట్లెట్. సో చాలా పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట ఇది, జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అయితే ఉంది. సో బట్టలు కనిపిస్తుంది కదా. సో ముస్కాన్
గ్రామర్స్ అంటే మొత్తం లేడీస్కి సంబంధించింది. ఇది మొత్తం లేడీస్కి మొత్తం అది అంటే లేడీస్ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరివి. అండ్ ఇక్కడ మొత్తం ఈ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ లేడీస్కి స్టార్ట్ అయినాయి. నేను ఇంతకుముందు లేడీస్ అని చెప్పినా మళ్ళీ లేడీస్కి సంబంధించినవి. ఎగ్జిబిషన్లో మనం ఒకసారి మదీనా దగ్గరికి వెళ్ళి చూస్తే లేడీస్కి సంబంధించి షాపింగ్లు ఎట్లా ఉంటాయో అంత డేంజర్గా ఇక్కడ కూడా మన నాంపల్లి దాంట్లో ఉంటాయి. సో ఒక 100% మొత్తం ఒక 60% అయితే లేడీస్కి సంబంధించిన షాప్స్ అండ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా ఇక్కడంతా. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఈవినింగ్ నైట్ ఒక 9 అవుతుంది అనుకుంటా. సో దానికోసమే చాలామంది కూల్ అయిపోయారు, తిరిగి అలసిపోయారు. నేను కూడా 2 గంటల నుంచి అయితే తిరుగుతున్నా, నేను కూడా అలసిపోయినా. సో ఇక్కడ చూసుకునే 300, 249, 299. సో రేట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది చూడండి. 99, 140, 199, 50. ఇక్కడ చూసుకుంటే మన అమెరికన్ స్వీట్ కార్న్. సో ఇక్కడ చూసుకుంటే మన క్లాత్స్ బెడ్షీట్స్కి సంబంధించినవి అండ్ ఇక్కడ పరదలకు సంబంధించి. సో ఇక్కడ బోర్డు ఇంకోటి చూపించినా కదా, మీకు చూపించినా కదా చూడండి. అమ్యూజ్మెంట్ పార్క్, మినీ ట్రైన్ స్టేషన్, ఎగ్జిట్ గేట్ నెంబర్ 2, ఎమర్జెన్సీ గేట్ నెంబర్, వే టు టాయిలెట్, ఎగ్జిట్ గేట్ నెంబర్. సో ఈ బోర్డులు కూడా మధ్యలో పెడతారు. ఆ బోర్డులు కూడా చూసుకొని అయితే మీరు వెళ్తే బాగుంటుంది. సో ఎమర్జెన్సీ స్టేషన్ అంటే మన ఇప్పుడు ఎవరు పిల్లలు కానీ ఎవరైనా పోగొట్టుకుని పోతే కూడా పోలీసులు కనిపిస్తే చెప్పండి. సో డ్రెస్సెస్ కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ విక్కీ కలెక్షన్ ఇక్కడ కూడా చూసుకుంటే 999 నుంచి అయితే ఉంది, ఫిక్స్డ్ రేట్ అంట. 999 అయితే రాసింది ఒక దగ్గర బోర్డు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా రేట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రేట్ చెప్పుకుంటే పోతే ఒక రేంజ్లో ఉంటుంది. ఒకసారి అయితే మీరు వచ్చేసేయండి, వస్తే బాగుంటుంది. ఇక్కడ 200 ఉంది, ఇక్కడ చీరలు ఉన్నాయి. ఇక్కడ బెంగాల్కి సంబంధించిన షాప్. ఇక్కడ మొత్తం బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. సో బ్యాగ్ షాప్స్, గర్ల్స్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. చెప్పి నాకు చెమటలు ఆరిపోతున్నాయి, అంతగానం ఉన్నాయి షాప్స్. అసలు ఓపిక కూడా లేదన్నమాట. అంతగానం మాట్లాడి అయితే వీడియో తీస్తున్నా. బాలీవుడ్ సూట్స్ అంట, బాలీవుడ్ సూట్స్ 999కి ఒకటి ఉందంట. సో అదేవిధంగా ఇక్కడ అజ్రా అండ్ ఇంకోటి ఇక్కడ బ్యాగ్స్ సంబంధించిన షాప్. ఇంకోటి ఇక్కడ మనం ఇప్పుడు ఎట్లయితే మనం ఎంట్రీ ఇచ్చినామో ఆ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూసిరు కదా, నేను జస్ట్ ఇవి లాగ్ కూడా నాకు తెలిసి దాదాపు 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు అయితే మధ్యలో అయితే ఉంటుంది. సో ఇంతసేపట్లోనే నేనైతే మాట్లాడలేకపోయినా. సో ఒక్కసారి మీరు వస్తే మంచిగా తినేయకుండా పర్లేదు, ఫుల్ ఫుడ్ ఒక్కసారి పైసలు పెట్టుకొని వచ్చారు అనుకోండి, మంచిగా తినేసి మంచిగా పైసలు పెట్టుకొని వచ్చారు అనుకోండి, ఫుల్ తిరగవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే. సో కనిపిస్తుంది కదా. సో ఎగ్జాక్ట్ అయితే మనం ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముందర అయితే ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ 379 1 kg, సో 390 1 kg. ఇంతకుముందు చూపించాం కదా మీకు ఆ లోపలికి వెళ్ళినప్పుడు అయితే. సో పెట్టిన స్టాల్సే మళ్ళీ డబల్ అయితే పెడుతున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ అయితే అంటే డబల్ అంటే పెట్టిన వాళ్ళే 2-3 జాలాలు ఉంటాయి, ఒక దగ్గర లేకపోతే ఇంకో దగ్గర తీసుకుంటారు కానీ అంటే అంతా తిరగలేరు కదా. సో అట్లా అని సో పెట్టిన స్టాల్స్ కూడా రిపీటెడ్గా 2-3 స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది మెయిన్ నాంపల్లికి సంబంధించిన బ్లాగ్.